ఓకే. నా గురించి చెప్పాలంటే నా పేరు దామోదర్ అండి. నేను బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాను 2004. అండ్ దెన్ లైక్ ఎంబీఏ చేశాను, స్పెషలైజ్డ్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. నాకు ఐటీలో అరౌండ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అరౌండ్ 5 years నాకు డిబిఏలో వర్క్ చేశాను, సీక్వల్ డెవలప్మెంట్, సీక్వల్ సర్వర్ డిబిఏ. అండ్ దెన్ లైక్ ఫ్రమ్ ద పాస్ట్ 5 years నేను ఏఐలో వర్క్ చేస్తున్నాను, ప్రిడామినెంట్లీ ఎన్ఎల్పి అండ్ సివి, అఫ్ కోర్స్ కోర్ మిషన్ లెర్నింగ్. ఈ పర్టికులర్ కోర్స్ మీకు 3 months ఉంటుంది. మార్నింగ్ అవర్స్ ఉంటుంది, మార్నింగ్ 6 to 8 ఉంటుంది, మండే టు ఫ్రైడే. అరౌండ్ లైక్ కోర్ మిషన్ లెర్నింగ్ కవర్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఎన్ఎల్పి, టైమ్ సిరీస్ అండ్ కంప్యూటర్ విజన్ 3 కూడా కవర్ అవుతాయి. మీ గురించి జస్ట్ ఒక సింపుల్ ఇంట్రో ఇవ్వండి, అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ డెమో. సార్ సార్ నా పేరు వచ్చేసి రాజేష్ ఫ్రమ్ సూర్యాపేట. ఓకే. నాది వచ్చి బ్యాచిలర్ డిగ్రీ సార్, బీకామ్. ఓకే. 2016 బ్యాచ్. ప్రజెంట్ వచ్చేసి ప్రైవేట్ గానే జాబ్ చేస్తాను, ఐటీ సైడ్ వద్దామని ఉద్దేశంతో. ఓకే. సో మీరు స్పెసిఫిక్గా ఏం వర్క్ చేస్తుంటారు? మీ ఎలా ఉంటుంది వర్క్ నేచర్? వర్క్ ఆఫ్ నేచర్ విత్ నెట్వర్కింగ్ సార్, నెట్వర్కింగ్ వర్క్. నెట్వర్క్ లోనే వర్క్ చేస్తాం మేము. నెట్వర్క్ ఇన్ సెన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, బ్రీఫ్ ఇవ్వండి. యాక్చువల్గా మన ఎయిర్టెల్, వోడాఫోన్, జియో ఉన్నాయి కదా సార్, ఈ నెట్వర్క్స్. ఓకే. వాటిలో ఏంటంటే కాన్ఫిగరేషన్స్ చేసి వాళ్ళకు సిగ్నల్స్ వచ్చేలా చేస్తాం అనమాట. ఓకే. అది మెయిన్ గా మాకు కొన్ని టాస్క్లు ఇస్తారు, వాళ్ళు వచ్చిందని చేసుకుంటూ పోతా ఉంటాం అన్నమాట. ఆల్ రైట్. సో మీకు కంప్యూటర్స్ మీద ఐడియా ఉంది కానీ నాట్ ఇన్ టు సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ సైడ్ లేదు సార్. ఆల్ రైట్. మీ ఇంటెన్షన్ కోర్స్ తీసుకోవాలని ఇంటెన్షన్, స్విచ్ అవ్వాలనుకుంటున్నారు కెరియర్ని? ఎస్ సార్, ఐటీ సైడ్ రావాలని. మెయిన్ గా ఏఐ, పైథాన్ అంటే కొంచెం నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే నేర్చుకోలేదు కానీ పైథాన్ తోటి ఏఐ బాగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే మీ లాస్ట్ ఇంకోటి ఓల్డ్ డెమో విన్నాను నేను, అది కూడా బాగా నచ్చింది నాకు. ఓకే. సో అందుకనే వద్దాం అనుకున్నా సార్. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు 6 లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కేవలం పైథాన్ వంటి కాకుండా చాలా లాంగ్వేజెస్, జావా స్క్రిప్ట్ కానీ, జావా కానీ, C++ కానీ చాలా లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అంటే కేవలం పైథాన్ కాదు, బట్ ప్రస్తుతం ఆల్మోస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ 4 years నుంచి ఏంటంటే పైథానే ఉంది. మీకు రిక్వైర్మెంట్ ఏదైనా ఆర్గనైజేషన్లో ప్రాజెక్ట్లో వర్క్ చేయాలన్నా కూడా, సో ఇట్స్ 99% పైథాన్ మీదే వర్క్ చేస్తారు. కాబట్టి ఈ కోర్సు స్పెసిఫిక్గా పైథాన్ మీదే ఉంటుంది. పైథాన్ అంటే పైథాన్తోనే ఏ చేయగలం అంటే కాదు, ఏ లాంగ్వేజ్, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి సపోర్ట్ చేసేవి. ఓకే. రైట్. అండ్ దీంట్లో ఓకే, మీకు ఏమైనా ఐడియా ఉందా మిషన్ లెర్నింగ్ గురించి కానీ, డీప్ లెర్నింగ్ గురించి కానీ? లేదు సార్, నాకు కంప్లీట్ ఐడియా ఏం లేదు. ఓకే. ఈ పర్టికులర్ curriculum, I think it's only on NLP. Okay, I think this is not the right one. Let me get the యుడెమీలో మీరు సెర్చ్ చేస్తే రావట్లేదు కదా సార్? మీరు Udemy search ఏం సెర్చ్ చేస్తారు? అంటే అరుణాచలం అని చెప్పి నేను మీ నేమ్ తో సెర్చ్ చేశాను వీడియోస్. ఓకే. అంటే ఒక డెమోలో మీరు చెప్పారు కదా నాది ఉందని. అవును, అది దాంట్లో సెర్చ్ చేస్తే దొరకలేదు నాకు. నా పేరు దామోదర్ అండి. సో పోలాని దామోదర్ సెర్చ్ చేయండి వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడి అన్నది నా ఈమెయిల్ ఐడియే, బట్ అది అరుణాచల్ అనేది నా పేరు కాదు, పోలాని దామోదర్ నా పేరు. ఓకే ఓకే.
1 second, let me stop sharing. I need to download a file. ఓకే, స్ట్రింగ్ కనిపిస్తుంది కదా? సార్ కనబడు. ఓకే, మీకు ప్రీరిక్విజిట్స్ అంటే ఈ కోర్స్ తీసుకోవడానికి ఏమన్నా ముందర నేర్చుకోవాలా ఏమన్నా అంటే ఏం అవసరం లేదు. పైథాన్తోనే స్టార్ట్ చేస్తాం, పైథాన్ బేసిక్స్తో స్టార్ట్ చేస్తాం. కాకపోతే కొంత ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంత ఐడియా ఉంటే బెటర్. ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. సో మీ లాజిక్ మీ ఓన్గా రాసుకోవడానికి వీలుంటుంది. అట్ ది సేమ్ టైం లైక్ మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు ప్రోగ్రామింగ్ మీ ఓన్గా రాయడానికి ట్రై చేయండి. మేము మ్యాక్సిమం టెంప్లెట్స్ ప్రొవైడ్ చేస్తాం ఉన్నంత వరకు. బట్ మీకు ఎప్పుడైనా సరే రియల్ టైంలో ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. మీ లాజిక్ మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లీస్ట్ వేరే వాళ్ళు రాసిన లాజిక్ అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండాలి మీరు. ఓకే, ఇంకోటి జస్ట్ మీరు ఇఫ్ కండిషన్స్, వైల్ లూప్స్ ఇలాంటివి తెలిస్తే జస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, అది ఐడియా ఉంటే బెటర్. మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కూడా ఈ కోర్సులోనే కవర్ అవుతుంది. సో మీకు ఖచ్చితంగా అది నేర్చుకోవాలన్న ప్రీరిక్విజిట్ అయితే ఏం లేదు. కొంత బేసిక్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటే బెటర్. ఓకే, అండ్ ఫస్ట్ మనం పైథాన్తో స్టార్ట్ చేద్దాం. సో పైథాన్ తర్వాత నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సిబోన్ ఈ 4 ఏంటంటే లైబ్రరీస్ అనమాట. అంటే మన లాజిక్ అనేది రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మనం రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఏఐకి సంబంధించిన చాలా లైబ్రరీస్ ఉన్నాయి. సో ఆ లైబ్రరీస్లో ఉన్న మెథడ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే రీఇన్వెంటింగ్ ద వీల్ అంటారు మీకు ఐటీలో. సో ఆ అంటే మనం ఒక లాజిక్ రాయాలంటే, ఒక కాన్సెప్ట్ అంటే ఒక అవుట్పుట్ రావాలనుకున్నట్లయితే ప్రతి ఒక్కసారి మనం రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కొంత ఫంక్షన్స్ కానీ లేదా ప్రాపర్టీస్ కానీ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకొని మనం యూజ్ చేసుకోవడం అదొక పద్ధతి. లేదా వేరే వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేసింది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సిబోన్ అన్నవి కూడా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన లైబ్రరీస్. ఇవి ఏఐలో ఖచ్చితంగా అంటే కంపల్సరీ అన్నట్టుగా ప్రస్తుతం అంటే ఒక చెప్పాలంటే ఖచ్చితంగా అవసరం ఈ 4 లైబ్రరీస్. నంపై న్యూమరికల్ అనాలిసిస్ కోసం, పాండాస్ అనేది డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. డేటా లోడింగ్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, డేటా ఎక్స్పర్ట్ డేటా అనాలిసిస్ కానీ, డేటా క్లీనింగ్ కానీ యూజ్ చేస్తాం పాండాస్ అన్నది. మ్యాట్ప్లాట్లిబ్, సిబోన్ అనేది ప్లాట్స్ కోసం అనమాట. దీనికి ప్రతి ఒక్క లైబ్రరీకి ఆల్టర్నేటివ్ ఉంది, కానీ ఇవి కోర్ లైబ్రరీస్, బేసిక్ లైబ్రరీస్ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. సో పైథాన్ మీద క్రియేట్ అయిన లైబ్రరీస్ ఇవి. ఓకే, ఏ స్పెసిఫిక్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెసిఫిక్ లైబ్రరీస్ అనమాట ఇవి. ఈ టైమ్ సిరీస్ అన్నది ఏంటంటే మీకు డేటా, నార్మల్ డేటా అనాలిసిస్ వేరే, టైం మీద డిపెండ్ అయి ఉంటాయి కొన్ని డేటా, కొంత డేటా అవి వాటిని హ్యాండిల్ చేసే విధానం వేరే అనమాట. సో స్పెసిఫిక్గా టైమ్ సిరీస్ అన్నది మనం అంటే సపరేట్గా ఒక లైబ్రరీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కాన్సెప్ట్ కూడా సపరేట్గా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు టైమ్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత, టైమ్ సిరీస్ అది సిబోన్ తర్వాత రావచ్చు, లేదా కోర్ మిషనింగ్ అయిన తర్వాత రావచ్చు, అది ఎప్పుడైనా రావచ్చు. అది అంటే సిబోన్ తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కంపల్సరీ ఏం లేదు. అంటే లాస్ట్ బ్యాచ్ మేము ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే పైథాన్, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సిబోన్ కంప్లీట్ చేసి మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత టైమ్ సిరీస్లోకి వెళ్ళాం. సో ఇది ఆర్డర్ అన్నది ఖచ్చితంగా ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు.
తర్వాత మిషన్ లెర్నింగ్ అంటే అసలు ఏంటి, మిషన్ లెర్నింగ్ అసలు ప్రాజెక్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, బేసిక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మళ్ళీ కాంప్లెక్స్ అంటే అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి. అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మేము ప్రాజెక్ట్ టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తాం. కోర్ మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి మీకు ఎన్ఎల్పి, సివి, టైమ్ సిరీస్ అంటే ఈ మూడు మీకు ఐడియా ఉందా? ఎన్ఎల్పి అంటే ఏంటి? ఓకే, కోర్ మిషన్ లెర్నింగ్ అంటే మీకు రిగ్రెషన్, క్లాసిఫికేషన్ లాంటివి వస్తాయి అనమాట. ఎన్ఎల్పి, సివి, టైమ్ సిరీస్ అంటే ఏంటంటే డేటా అనేది టెక్స్ట్ సంబంధించింది అనుకోండి, అది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి కింద వస్తుంది. ఒకవేళ అది ఫైనాన్షియల్ డేటా, బిజినెస్ డేటా ఉంటుంది చూసారా, అవి ప్రిడామినెంట్గా ఎలా ఉంటుందంటే డేటా అనేది టైం మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వాటిని టైమ్ సిరీస్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకే ప్రాసెస్ అన్నది అన్ని ప్రాబ్లమ్స్కి అప్లై చేయలేం, అందువల్ల ఈ విధంగా కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటాం. టెక్స్ట్ డేటా వచ్చేసి ఎన్ఎల్పి కింద, టైం మీద డిపెండ్ అయిన టైమ్ సిరీస్ కింద, ఇమేజెస్, వీడియోస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని వచ్చేసి కంప్యూటర్ విజన్, సివి అంటాం. ఓకే. సో వాటి కింద కన్సిడర్ చేస్తాం. కోర్ మిషన్ లెర్నింగ్ అని ఉంటాయి, అవి టైం మీద కానీ లేదా టెక్స్ట్ మీద కానీ లేదా ఇలాగ డొమైన్ స్పెసిఫిక్ ఉంటాం. నార్మల్గా రిగ్రెషన్, క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట. రిగ్రెషన్ అంటే ఏం లేదు, టార్గెట్ వేరియబుల్ అనేది ఒకటి ఉంటుంది, ఆ టార్గెట్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అది కానీ కంటిన్యూస్ అయినట్లయితే, అంటే కంటిన్యూస్ న్యూమరికల్ వాల్యూ అయినట్లయితే రిగ్రెషన్ వాడతాం. అదే మీకు డిస్క్రీట్ కానీ, నామినల్ కానీ, ఆర్డినల్ కానీ అయినట్లయితే క్లాసిఫికేషన్ వాడతాం. సో మీకు ఈ టర్మినాలజీ అనేది కంటిన్యూస్ ఏంటి, నామినల్ ఏంటి, ఇవన్నీ ఏం తెలియకపోతే ఓకే, ఎందుకంటే సబ్జెక్ట్ మనం వెళ్ళలేదు కాబట్టి డీప్గా, వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది అది ఏంటన్నది. ఓకే, సో ప్రస్తుతానికి ఈ టర్మ్స్ గురించి విని భయపడాల్సిన అవసరం లేదు, ఇవి చాలా సింపుల్ వర్డ్స్, మీకు సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో టెంప్లెట్స్ అనేవి ఆల్రెడీ మీరు కోడ్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయాల్సిన అవసరం లేకుండా మ్యాక్సిమం మేము మాకు ఏమైనా టెంప్లెట్స్ కోడ్ రాసుంటాం కదా మేము ఫైల్స్, ఆ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఈ ఫైల్ చూపిస్తున్నాను నేను. ఇది ఒక రిగ్రెషన్ ప్రాబ్లం అనమాట. సో ఈ కోడ్ మొత్తము మీకు ఆల్రెడీ కోడ్ ఇస్తాం, ఇది మొత్తం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు మ్యాక్సిమం మీ కస్టమైజేషన్ అనేది చాలా సింపుల్గా ఉండే విధంగా చూస్తాం. సో ఇక డేటా సెట్ అనేది మీరు ఈ బ్లాక్లో మీరు చేంజెస్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే దీన్ని నేర్చుకోకూడదని నా ఉద్దేశం కాదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫ్యూచర్లో మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మీరు మార్చుకోవచ్చు, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం 1 by 1. బట్ మీకు మ్యాక్సిమం ఈ పర్టికులర్ బ్లాక్లో మీకు ఏమేమి చేంజెస్ చేయాలో తెలిసి సరిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు హౌస్ ప్రైస్ ఉంది అనుకోండి, రిగ్రెషన్ కదా, హౌస్ ప్రైజెస్ ఆల్రెడీ ఉంది, హౌస్ ప్రైస్ .csv. సో జస్ట్ నేను డేటా సెట్ ప్రొవైడ్ చేశాను, వేరే డేటా సెట్ ఏదైనా సరే ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు. ఈ టార్గెట్ వేరియబుల్ అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టార్గెట్ వేరియబుల్ అనేది మనం డేటాని లోడ్ చేసిన తర్వాత అది దేన్ని కనుక్కోవాలి అనేది ఉంటుంది అన్నమాట. సేల్ ప్రైస్ ఉంది కదా, ఇది టార్గెట్ వేరియబుల్. సో జస్ట్ మనం ఈ ఫైనల్గా మోడల్ వస్తుంది, ఆ మోడల్ పేరు ఏం ఇవ్వాలనుకున్నాం ఇవ్వాలి. ఏమన్నా ఫీచర్స్ని మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ సెల్ 2 కొడితే 2 అయిపోతుంది. ఓకే, మ్యాక్సిమం అంటే నా ఇంటెన్షన్ చూపించడానికి కారణం ఏంటంటే మ్యాక్సిమం మేము ఆల్రెడీ రాసిన కోడ్ మీకు ఇస్తాం, మీకు మ్యాక్సిమం హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం యూ హ్యావ్ టు బి గుడ్ ఇన్ సబ్జెక్ట్. అది చేస్తున్నప్పుడు మీకే ఒక ఐడియా వస్తుంది ఎలా ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలి అన్నది. ఓకే ఓకే, అంటే టెంప్లెట్స్ అనేది అన్ని సేమ్ ఉంటాయి కానీ దాంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటున్నారు సార్? మీకు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, రియల్ టైంలో 70 to 80% ఉన్న స్క్రిప్ట్స్ సరిపోతాయి కదా, మీకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే సరిపోతాయి. కానీ ఖచ్చితంగా మీకు ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీకు 20 to 30% కొత్త స్టఫ్ అనేది ఉంటుంది. అది ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే మీకే అలవాటు అర్థమవుతుంది. సో మీకు ఓవరాల్గా ఈ కోర్స్లో కోర్ మిషన్ అనేది వచ్చేసరికి 5 ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేస్తారు. ఎన్ఎల్పి టైమ్స్ సివికి వచ్చేసరికి 5 అనమాట ఒక్కొక్కటి. సో మొత్తం కలిపి అట్లీస్ట్ 20 ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేస్తారు. లాస్ట్ బ్యాచ్ వాళ్ళు వచ్చి 25 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. సో ఇది లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి స్లాక్ అనమాట. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా ఫైల్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇది లాస్ట్ బ్యాచ్, అంటే నిన్నే కంప్లీట్ అయింది. సో ఇదంతా కూడా వాళ్ళ కమ్యూనికేషన్
ఫైల్స్ ఏమైనా షేర్ చేయడం కానీ, లేదా వాళ్ళు ఏమైనా అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తారు కదా, అంత ఇక్కడే ఉంటుంది. సో అది నిన్న కంప్లీట్ అయింది ఈ పర్టికులర్ కోర్స్, ఈ బ్యాచ్. ఓకే. రైట్. సో మీకు అర్థమవుతుంది, ఒక జస్ట్ మీకు ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఒక టీం అనేది ఫామ్ చేస్తాం, గ్రూప్ ఫామ్ అయిన తర్వాత. సో ఆ గ్రూప్లో మీకు ఏమైనా ఫైల్స్ కానీ ఇక్కడ ఏమైనా ఉంటే ఇక్కడ షేర్ చేస్తాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా లేకపోతే ఎర్రర్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఇక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇక్కడ మీకు స్లాక్లోనే ఆన్సర్ ఇస్తాం, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే సెషన్లో చెప్తాం. ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ ఫామ్లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు. ఓకే, ఇవన్నీ కూడా సమ్ కంప్యూటర్ విజన్ సంబంధించి చెప్పినప్పుడు చెప్పింది ఇదంతా. జస్ట్ బేసిక్ ఐడియా కోసం, అంటే వాళ్ళ అసైన్మెంట్ కంప్లీట్ చేసినప్పుడు ఈ విధంగా పోస్ట్ చేస్తారు వాళ్ళు. ఇది స్టూడెంట్స్ పోస్ట్ చేసిన అన్నమాట. ఓకే ఓకే. ఓకే, అంతేకాకుండా ఫైనల్గా ఒక డెమో అనేది, డిప్లాయ్మెంట్ కూడా ఎలాగ చేయాలి, రియల్ టైంలో ఏ విధంగా డిప్లాయ్ చేస్తారు మోడల్ అనేది. మీకు యాజ్ ఏఐ ఎక్స్పర్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మోడల్ జనరేట్ చేయడం. మోడల్ అంటే ఏం లేదు, ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్గా వచ్చేది ఒక మోడల్, అంటే ఇది ఒక ఫంక్షన్. చూడండి, ఇది ఒక ఫంక్షన్. ఓకే. దీంట్లో పారామీటర్స్ ఉంటాయి. మీకు ఫంక్షన్ అంటే ఐడియా ఉందా, మామూలుగా ప్రోగ్రామింగ్ ఫంక్షన్ అనేది? ఎస్ సార్. ఆ ప్రోగ్రామింగ్ ఫంక్షన్లో మీకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, ఆ పారామీటర్స్ యొక్క వాల్యూస్ కనుక్కోవడమే మన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఆ మోడల్ వచ్చేసి మన డెవలప్మెంట్ వాళ్ళకి ఇస్తే ఆ డెవలప్మెంట్ వాళ్ళు ఆ మోడల్ తీసుకొని రియల్ టైం అప్లికేషన్లో ఎంబెడ్ చేస్తారు. అది ఏ విధంగా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉంటుంది అనేది డిప్లాయ్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ లాస్ట్ టైం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి ఫైనల్గా డిప్లాయ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో డిప్లాయ్మెంట్ సో ఇది ఫైనల్గా డిప్లాయ్మెంట్ సంబంధించిన ఫేజ్ స్కాన్ ఉంది కదా, ఆ ఫేజ్ స్కాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. డిప్లాయ్మెంట్ ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది, ఒక అప్లికేషన్ తీసుకొని మోడల్ ఎలాగ ఎంబెడ్ చేస్తాం, ఆ మోడల్ రియల్ టైంలో ఎలాగ అసలు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తారు, లోడ్ బ్యాలెన్స్ ఎలా చేస్తారు, ఎలా సెక్యూర్ చేస్తారు, ఎలా లాగిన్ క్రెడెన్షియల్స్ కాన్ఫిడెన్షియల్ చేస్తారు లేదా పబ్లిక్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ డిప్లాయ్మెంట్లో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే. రైట్. ఓకే, ఫస్ట్ మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే జస్ట్ ఆపరేటర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, జస్ట్ బేసిక్స్ నుంచి. అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఎలా హ్యాండిల్ చేస్తాం, లిస్ట్ అంటే ఏంటి, అండ్ లిస్ట్ అంటే ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. టపుల్స్ అన్ని, సెట్స్ అని ఇలాంటివి ఉంటాయి. సో ఈ పైథాన్ అనేది మీకు ఒక 2 to 3 సెషన్స్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్స్, దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పాం కదా, స్లాక్లో నేను పోస్ట్ చేస్తాను అని చెప్పేసి. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఏ రోజు సెషన్ ఆ రోజు ఫైల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ పైథాన్ అనుకోండి, మీకు ఆల్రెడీ జిప్ ఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఆ పర్టికులర్ సెషన్, ఓకే, పాండాస్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సెషన్ కంప్లీట్ అయినప్పుడు మీకు దానికి సంబంధించిన ఫైల్స్ ఏమో అవసరమో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ పైథాన్ ఉంది, అడ్మిట్ డౌన్లోడ్. సో ఇవన్నీ కూడా ఫైల్స్, ఆ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, సెషన్ సంబంధించినవి. లెట్స్ ఓపెన్ వన్. సపోజ్ ఒక ఫైల్ ఓపెన్ చేసాను అనుకోండి. సో మ్యాక్సిమం మీకు నోట్స్ కానీ లేదా ఇవన్నీ మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాం, ఇలా ఉంటాయి, రైట్. సో సెషన్ సంబంధించిన ఫైల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మ్యాక్సిమం ఉంటుంది, more than 95% మీకు ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాం, నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మ్యాక్సిమం. బట్ ఒక 5% అనేది మీ ఓన్గా వీడియో తీసుకొని అది మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. 100% అనేది ఖచ్చితంగా నోట్స్ అనేది పాసిబిలిటీ కాదు. కొన్నిసార్లు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ఉన్న స్క్రిప్ట్లో ఉండకపోవచ్చు, అది మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, రైట్. సో తర్వాత ఇంతకుముందు చెప్పిన విధంగా నంపై అన్నది న్యూమరికల్ అనాలిసిస్ కోసం. మొత్తము మీకు మిషన్ లెర్నింగ్ మొత్తము నెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏమైనా టెక్స్ట్ ఏమైనా ఉన్నా కూడా టెక్స్ట్ నుంచి నెంబర్స్ కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత సో ఖచ్చితంగా నంపై అనేది ఒక అంటే ఈ నంపై అనేది కేవలం ఒక
ఒక అంటే ఇప్పుడు ఉన్న పాండాస్ అండ్ అడిషనల్ లైబ్రరీస్ ఉన్నాయి, అవి కూడా NumPy మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఇంటర్నల్గా ఈ NumPy లైబ్రరీ యూజ్ చేస్తుంటారు. సో మీకు ఈ NumPy లైబ్రరీ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్కువ డేటా అనాలిసిస్ కోసం మనం పాండాస్ యూజ్ చేస్తాం. ఓకే, పాండాస్ అగైన్ ఎక్స్పోర్ట్ డేటా అనాలిసిస్ కోసం, క్లీనింగ్ కోసం యూజ్ చేస్తాం. పాండాస్ ఇంటర్నల్గా చాలా లైబ్రరీస్ యూజ్ చేస్తుంది NumPyతో పాటు. బట్ బేసిక్ ఐడియా NumPy ఏంటంటే న్యూమరికల్ అనాలిసిస్ కోసం, నెంబర్స్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. అది మ్యాట్రిసెస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఈ ఫామ్లో ఉంటుందన్నమాట డేటా అన్నది. సో దాన్ని ఎలా రీషేప్ చేసుకోవాలి, మనకి తగ్గ అంటే మన ట్రైనింగ్కి అల్గోరిథం ఎలా ప్రొవైడ్ చేస్తాం. సో ట్రైనింగ్కి ఫిట్టింగ్ స్టేజ్లో ఎలా దానికి తగ్గట్టుగా ఆ ఫామ్లోకి ఎలా తీసుకురావాలి అన్నది ఉంటుంది. మీకు టెన్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్లో కూడా NumPy కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. పాండాస్ అనేది అసలు సిరీస్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? డేటా ఫ్రేమ్ అంటే ఏం లేదు, ఒక టేబుల్ అన్నమాట. టాబ్లో ఫామ్లో ఉన్న డేటాని డేటా ఫ్రేమ్ అని అంటాం. సిరీస్ అంటే ఒక సింగిల్ కాలం, ఒక 1 డైమెన్షన్ డేటా అని చెప్పచ్చు. సో అసలు డేటా ఫ్రేమ్ని ఎలాగ ట్రాన్స్పోర్ట్ చేస్తారు? డేటా ఫ్రేమ్ అనేది ఒక విధంగా ఒక మ్యాట్రిక్స్ లాగా ఉంటుంది. మీరు చిన్నప్పుడు చదువుకుంటారు మ్యాట్రిసెస్ అంతా కూడా. సో మ్యాట్రిక్స్ అదొక మ్యాట్రిక్స్ అనమాట. దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం, ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, ఎలా మిస్సింగ్ వాల్యూస్ అని ఉంటాయి. కొన్నిసార్లు డేటాని ఫిల్ అయి ఉండదు, అలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి. కొన్నిసార్లు మన అనవసరమైన డేటా ఉంటుంది, దాన్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి. కొన్నిసార్లు మన డేటా అనేది ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సో దాన్ని ఎలా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం, వాటిని యూజ్ చేసి ఎలా మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని క్లీన్ చేయాలి. లేదా కొన్ని 2-3 డేటా ఫ్రేమ్స్ కలపడం కానీ, లేదా స్ప్లిట్ చేయడం కానీ ఎలా చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా పాండాస్ డేటా ఫ్రేమ్లో, పాండాస్ లైబ్రరీలో కవర్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా పాండాస్లో మీకు డిఫరెంట్ ఒక ఫైల్ అనేది ఏ ఫార్మాట్లోనే ఉండొచ్చు, CSVలో ఉండొచ్చు, లేకపోతే SQL ఫార్మాట్లో, ఏ ఫార్మాట్లోనే ఉండొచ్చు, రైట్? సో అలాంటి కేసులో మీకు ఎలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డేటాని ఎలా రీడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తుంటారు, కనిపిస్తుంది అనుకుంటాను, ట్యాబ్ ఫైల్, ఫిక్స్డ్ విత్ ఫైల్, JSON డేటా, HTML డేటా. అలాగా డేటా అనేది ఒక ఫార్మాట్లో రాదు, మల్టిపుల్ ఫార్మాట్స్లో ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేయాలన్నది పాండాస్లో, లేదా ఇంకా ఎడిషనల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి, వాటి ద్వారా ఎలా హ్యాండిల్ చేయాలని చూస్తాం అనమాట. టైమ్ సిరీస్ అనేది వెంటనే రాకపోవచ్చు, ఇంతకుముందు చెప్పిన కోర్ మిషన్ లెర్నింగ్ అయిన తర్వాత నా లాస్ట్ బ్యాచ్ ఒకటి చెప్పాను. టైమ్ సిరీస్ అంటే ఏం లేదు, నార్మల్ డేటా మెథడాలజీ, సేమ్ ఆ మెథడాలజీ దీని మీద అప్లై చేయడానికి వీలు లేదు. టైమ్ సిరీస్ అంటే ఏం లేదు, డేటా ఎప్పుడన్నా టైం మీద డిపెండ్ అయినప్పుడు నార్మల్ ప్రాసెస్ అనేది అప్లికబుల్ కాదు. సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది టైమ్ సిరీస్ అనాలిసిస్ కింద వస్తుంది. మ్యాట్ప్లాట్లిబ్ అనేది మీకు గమనించే ఉంటారు, ఏఐలో ఎక్కువ చార్ట్స్ కానీ ప్లాట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం యూజ్ చేసేది మ్యాట్ప్లాట్లిబ్ సీబాన్. సీబాన్ అనేది మ్యాట్ప్లాట్లిబ్ మీద ఆధారపడింది అనమాట. సో ఇంతకుముందు NumPy, పాండాస్ ఎలాగో, పాండాస్ వచ్చేసి NumPy మీద ఆధారపడి ఉంటుంది కదా, అలాగే సీబాన్ వచ్చేసి మ్యాట్ప్లాట్లిబ్ మీద ఆధారపడి ఉంటుంది. మ్యాట్ప్లాట్లిబ్ అనేది చాలా కాంప్లెక్స్ స్టఫ్, లైక్ కోడ్ రాయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ కాన్ఫిగరేషన్ చేంజెస్ కోసం మ్యాట్ప్లాట్లిబ్ వాడతాం. సీబాన్ చాలా ఈజీగా మనం ప్లాట్స్ అనేది డ్రా చేయొచ్చు అనమాట. సో సీబాన్ చాలా ఈజీ అయినా కూడా కాన్ఫిగరేషన్ చేంజెస్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు కంబైన్ చేసి మీకు స్క్రిప్ట్స్ ఇస్తాం. అండ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అనేది ఖచ్చితంగా మీకు ప్రీరిక్విజిట్, అంటే నేర్చుకోవాల్సిన, అంటే తెలుసుండాల్సిన అవసరం లేదని చెప్పాం కదా. సో ఈ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కోర్స్లోనే పార్ట్ అనమాట. మీకు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఇక్కడ స్టాటిస్టిక్స్ మట్టుగా ఇచ్చాను, కానీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ రెండు కవర్ అవుతాయి. ఇప్పటి లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఇక్కడ మీరు చూస్తే సీబాన్ తర్వాత ఇక్కడ చూస్తుంటారు కదా, స్టాట్ బేసిక్స్, మ్యాథమెటిక్స్, స్టాట్ మ్యాథ్స్ అని. సో ఈ 3 సెషన్స్ అనమాట ప్రొవైడ్ చేశాను. సో ఇవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవన్నీ అయిన తర్వాత అంటే మనకి ఇంతవరకు ఏంటంటే మనకి మిషన్ లెర్నింగ్ ఇంప్లిమెంట్ చేయకముందు ఖచ్చితంగా కొన్ని తెలిసి ఉండాలి. ఇప్పుడు చూసినవి అవి. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ లైబ్రరీస్, ఇవి బేసిక్స్ కవర్ అయిన తర్వాత యాక్చువల్ మిషన్ లెర్నింగ్కి వెళ్తాం అన్నమాట. అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు పర్పస్ ఏంటి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అది సాల్వ్ చేయగలదు, అది ఎలా సాల్వ్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అన్నది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్ ప్రాజెక్ట్స్ అండ్ అడ్వాన్స్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్ చూపించాను కదా నేను, ఎలాగా ఉంటుంది అన్నది. సో ఇక్కడ ఆల్రెడీ మోడల్ ఒకటి జనరేట్ అయ్యింది, రైట్? సో మీరు ఇక్కడ యాక్చువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం కోర్ మిషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మ్యాక్సిమం 99% మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఈ స్క్రిప్ట్ అంతా రాయడము.
సో మీకు ఆల్రెడీ స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాం, ఎలా హ్యాండిల్ ఎలా దాన్ని కాన్ఫిగర్ చేసుకోవాలన్నది, ఎలా చేంజెస్ ఏమైనా అవసరం ఉంటే ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి సో నో ఇష్యూస్. అండ్ మెట్రిక్స్ అనేది ఏంటంటే ఒక మోడల్ జనరేట్ అయిన తర్వాత అది మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఉందా లేదా, ఎంత పర్సంటేజ్ ఉంది, దాన్ని ఎలా అనలైజ్ చేయాలన్నది మెట్రిక్స్ కింద వస్తుంది అనమాట. మెట్రిక్స్ అంటే ఒక కొలమానం లాగా అనమాట, రైట్? ఇప్పుడు ఒక ఏదైనా సరే ఒక మీరు మార్కెట్కి వెళ్ళి కొనాలనుకోండి, ఒక కేజీ చేతి నిండా తీసుకుంటే అది కిలో అని చెప్పలేం కదా, సో అది ఒక తక్కెడలో వేసి చూస్తారు. సేమ్ అదే విధంగా మన మోడల్ జనరేట్ చేసిన తర్వాత మనకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ మెట్రిక్స్ యూజ్ చేస్తాం అనమాట. వీటిలో చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నది మేము డిస్కస్ చేస్తే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ యాక్చువల్ సబ్జెక్ట్ పోయినప్పుడు చాలా సింపుల్ ఇవన్నీ కూడా. లాస్ ఫంక్షన్ అంటే ఏంటి, నాయిస్ అంటే ఏంటి, పెనాల్టీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. కాకపోతే ఈ మెట్రిక్స్ అనేవి డీటెయిల్గా కోర్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మీకు ఎక్కడెక్కడ ఏ పార్ట్ వస్తుందో మీకు ఐడియా వస్తుంది. అప్పుడు డీటెయిల్కి వెళ్ళినప్పుడు మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది అనమాట. అందువల్ల ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ అనేవి ఏంటంటే ప్లెయిన్ అల్గోరిథమ్స్ కొన్ని ఉంటాయి. ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ అంటే 2-3 అల్గోరిథమ్స్ కంబైన్ చేసి చేయడం అనమాట. ఇది ఎలాగంటే ఒక వ్యక్తి ఒక పని చేయడం, ఇద్దరు ముగ్గురు అంటే కలిసి ఒక పని చేయడం, అలాగనమాట. ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ అనేవి 2-3 అల్గోరిథమ్స్ కలిపి పనిచేసిన అంటే వచ్చేసిన బెటర్ యాక్యురసీ వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కువ మ్యాక్సిమం కోర్ మిషనరీలో ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. ఎలా అసలు ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నది మీకు కోర్సులోకి పోయిన తర్వాత అర్థమవుతుంది. అట్లీస్ట్ ఒక 1 month పడుతుంది ఈ టాపిక్ రావడానికి. అంటే బేసిక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత గిట్ హబ్ ఎలా మనం కోడ్ని ఎలాగా డంప్ చేసుకోవాలి గిట్ హబ్లో అన్నది. గిట్ హబ్ అంటే అనేది వర్షన్ కంట్రోల్. మీకు ఐడియా ఉందా గిట్ హబ్ అనేది? వర్షన్ కంట్రోల్, రైట్? ఓకే. ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అనేది మీకు క్లస్టరింగ్ లో వస్తుంది. కేవలం రిగ్రెషన్ క్లాసిఫికేషన్ మాట చెప్పాను, నిజానికి క్లస్టరింగ్ కూడా ఉంది. క్లస్టరింగ్ అంటే ఓకే, మీకు టార్గెట్ వేరియబుల్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి అన్సూపర్వైజ్ లెర్నింగ్ కింద వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీకు అసలు అన్సూపర్వైజర్ అంటే ఏంటి, సూపర్వైజర్ అంటే ఏంటిది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ కోర్ మిషన్ లెర్నింగ్ అయిన తర్వాత డీప్ లెర్నింగ్ బేసిక్స్ కవర్ అవుతాయి. డీప్ లెర్నింగ్ బేసిక్స్ కవర్ అయిన తర్వాత డొమైన్ స్పెసిఫిక్ వెళ్తాం అనమాట. అంటే ఇంతకుముందు చెప్పాం కదా, ఎన్ఎల్పి అండ్ టెక్స్ట్ సంబంధించింది, టైమ్ సిరీస్ అండ్ టైం మీద డిపెండ్ అయినవి. ఇప్పటివరకు ఏంటంటే మనం జస్ట్ కోర్ మిషన్ లెర్నింగ్ అంటే రిగ్రెషన్ క్లాసిఫికేషన్ క్లస్టరింగ్ మట్టుకే, డొమైన్ స్పెసిఫిక్ కాదు. టెక్స్ట్ స్పెసిఫిక్గా కావాలనుకున్నప్పుడు ఎన్ఎల్పిలోకి వెళ్ళాలి. అవి ఏ ప్రాబ్లమ్స్ ఎన్ఎల్పి కింద వస్తాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సివి టైమ్ సిరీస్ కూడా వస్తాయి అన్నమాట. అంటే డీప్ లెర్నింగ్ అంటే కోర్ మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఎల్పి, టైమ్ సిరీస్ అండ్ సివి వాటికి సంబంధించిన మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అండ్ డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ రెండు కవర్ అవుతాయి. మీకు మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ డిఫరెన్స్ తెలియకపోతే, డీప్ లెర్నింగ్ అనేది ఒక న్యూ అప్రోచ్. ప్రస్తుతం ఒక న్యూరల్ నెట్వర్క్ బిల్డ్ చేసి మనం మోడల్ జనరేట్ చేస్తాం. అదే మీకు ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్లో ఏంటంటే ఆల్రెడీ ఒక కోడ్ రాస్తారు, ఆ కోడ్కి దాన్ని అల్గోరిథం అంటాం, వాటికి డేటా ప్రొవైడ్ చేస్తాం, అది మోడల్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అప్రోచ్ ఏంటంటే మనమే న్యూరల్ నెట్వర్క్ జనరేట్ చేస్తాం, మనం బిల్డ్ చేసి డేటా ప్రొవైడ్ చేస్తే అది మోడల్ జనరేట్ చేస్తుంది. సో న్యూరల్ నెట్వర్క్ అంటే డీప్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఇంకా బెటర్ అంటే కోర్ మిషన్ లెర్నింగ్ కంటే కూడా బెటర్ యాక్యురసీ పొందే అవకాశం ఉంది. కాకపోతే ఇది రిసోర్స్ ఇంటెన్సివ్. సో రిసోర్స్ ఇంటెన్సివ్ ఇన్ ది సెన్స్ దీనికి ఎక్కువ సిపియూ కానీ జీపీయూస్ కానీ కావాల్సి ఉంటుంది, స్పేస్ కూడా మెమరీ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది. అది చిన్న డిఫరెన్స్. ఓకే, ఫైనల్గా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సంబంధించి మనకు అసలు ఎలా డిప్లాయ్ చేస్తాం ఏంటన్నది చూస్తాం అన్నమాట. స్ట్రీమ్ లైట్ అనేది మనం ఫ్రంట్ ఎండ్ కోసం యూజ్ చేసేది. మీకు వెబ్ అప్లికేషన్లో ఒక వెబ్ పేజ్ ఉంటుంది కదా, అదే డేటా సైన్స్ వాళ్ళు అంత డీటెయిల్గా వెళ్ళాలంటే ఒక 6 months పడుతుంది ఫ్రంట్ ఎండ్ అంతా బిల్డ్ చేయాలంటే. స్ట్రీమ్ లైట్ ద్వారా ఈజీగా ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఒక మోడల్ జనరేట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ చూపించేటప్పుడు ఈజీగా మనం అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఎలా రాబోతుంది అని చూపించవచ్చు అనమాట. స్ట్రీమ్ లైట్ ఒక లైబ్రరీ, రైట్? సో ఫ్లాస్క్ అనేది పైథాన్ సంబంధించిన బ్యాక్ ఎండ్ ఒక లైబ్రరీ అనమాట. పోస్ట్ మ్యాన్ అనేది ఒక ఫ్రంట్ ఎండ్ లేకపోతే మనం ఏ విధంగా బ్యాక్ ఎండ్ నుంచి సర్వర్ సైడ్ నుంచి రిక్వెస్ట్ పంపించగలం, రాబట్టగలం అన్నది. పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసినట్లేదు.
డిప్లాయ్ ఫైనల్గా అసలు మనం రియల్ టైంలో ఏ విధంగా డిప్లాయ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు ఈ మోడల్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యా, మీకు ఈ కోర్స్ అంటే అయ్యే లోపల అంటే అయిన తర్వాత మీకు అట్లీస్ట్ 2+ years ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు పొందొచ్చు. ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి అడగండి. అంటే ఒక డౌట్ సార్, ఇప్పుడు మిషన్ లెర్నింగ్ లో ఇప్పుడు మనం ఇమేజెస్ బట్టి దాని వాల్యూస్ అనేది తీయొచ్చు అంటారా? ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ? అవును, తీయచ్చు. అది వీడియో అనేది కేవలం ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇమేజెస్. సో ఒక ఇమేజ్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే పిక్సెల్స్గా చూడొచ్చు అనమాట. అంటే చిన్న చిన్న పెట్లుగా మీకు చూస్తుంటారు 10 MB పిక్సెల్ కెమెరా అంటారు, లేదా 5 MB పిక్సెల్ కెమెరా అంటారు కదా. నాకు అర్థం ఏంటంటే 5 MB అంటే 5 × 1024 అరౌండ్ 5000 పిక్సెల్స్. అంటే చిన్న చిన్న బాక్సెస్ అనేవి అరౌండ్ 5000 ఉంటాయి మీ స్క్రీన్ మీద. అవును, ఎక్కువ 10 MB అనుకోండి, ఇంకా ఎక్కువ ఉంటాయి, అప్పుడు క్వాలిటీ పెరుగుతుంది అనమాట. సో ఒక్కొక్క పిక్సెల్లో ఒక్కొక్క కలర్ మట్టుకే ఉంటుంది. అరౌండ్ 65,536 కలర్స్ ఉంటాయి. సో వాటిలో ఏదో ఒక కలర్ ఉంటుంది. దాంట్లో యాక్చువల్గా కోర్కి వెళ్తే RGB అండ్ రెడ్, గ్రీన్, బ్లూ ఉంటుంది అనమాట. సో రెడ్, గ్రీన్, బ్లూ వచ్చేసి 0 to 255 రేంజ్ ఉంటుంది అనమాట. సో ఆ కాంబినేషన్ అది హెక్సాడెసిమల్లో ప్రజెంట్ చేయొచ్చు, లేదా నార్మల్ ఫామ్లో ప్రజెంట్ చేయొచ్చు. సో నిజానికి ఒక వీడియో అనేది ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇమేజెస్. ఒక ఇమేజ్ మనం ఓన్లీ ఒక ఇమేజ్ తీసుకున్నా కూడా అదొక సెట్ ఆఫ్ పిక్సెల్స్. సో ఆ సెట్ ఆఫ్ పిక్సెల్, ఒక్కొక్క పిక్సెల్లో ఒక కలర్. సో ఆ కలర్ని మళ్ళీ న్యూమరికల్ ఫామ్లో తీసుకురావచ్చు. ఓకే. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NSE ఉంది కదా సార్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, వాళ్ళ డేటాని మనం ఒక గ్రాఫ్ ని తీసుకొని ఆ గ్రాఫ్ ని ప్రిడిక్ట్ చేయొచ్చా? మనం రేపు ఇవాళ జరిగిందని రేపటికి ప్రిడిక్ట్ చేయొచ్చా? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డేటా అన్నది మీకు ఇమేజ్ తీసుకొని ప్రాసెస్ చేయరు. డేటా లేదు, అనేది న్యూమరికల్ డేటానే ఉంటుంది. అవును, న్యూమరికల్ డేటానే ఉంటుంది. ఆ న్యూమరికల్ డేటా అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు. దాన్ని టైమ్ సిరీస్ కింద వస్తుంది అనమాట. టైమ్ సిరీస్ వచ్చినప్పుడు మీకు అది అర్థమవుతుంది ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఉంటుంది. స్టాక్ ప్రైస్ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది, సో మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు టైంని ఎలా హ్యాండిల్ చేయాలని తెలిసి ఉండాలి. ఓకే, టైం మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని తెలిసి ఉండాలి. అది యూనివేరిటా మల్టీవేరిట్ తెలిసి ఉండాలన్నమాట. దాంట్లో మళ్ళీ మీకు AR అంటే ఏంటి, I అంటే ఏంటి, MA అంటే ఏంటి తెలిసి ఉండాలి. దాంట్లో మళ్ళీ వేరే డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. అది కోర్ మెషిన్ లెర్నింగ్. మరి డీప్ లెర్నింగ్ వచ్చేసరికి LSTM అని ఒకటి ఉంటుంది. LSTM తెలియక ముందు RNN తెలిసి ఉండాలన్నమాట. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మీకు ప్రాసెస్కి వస్తాం. సో టైమ్ సిరీస్కి వచ్చేసరికి మీకు వీళ్ళకి ఆల్రెడీ నేను ఒక టెంప్లెట్ ప్రొవైడ్ చేశాను టైమ్ సిరీస్ సంబంధించి. సో దాంట్లో ఏంటంటే బోత్ యూనివేరియేట్ అండ్ మల్టీవేరియేట్ రెండు కవర్ అవుతాయి. టైమ్ సిరీస్ బేసిక్స్ కాదు, టైమ్ సిరీస్ టెంప్లెట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తాం. మీరు చూస్తారు కదా టైమ్ సిరీస్ టెంప్లెట్ అనేది. టైమ్ సిరీస్ టెంప్లెట్ అండ్ దీనికి సంబంధించిన అరౌండ్ 4 gigs ఉంటుంది ఇది ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో అక్కడ మీకు కవర్ అవుతుంది. ఓకే, సో అది మీరు స్టాక్ ప్రైజెస్ అనేది టైమ్ సిరీస్ కింద వస్తుంది. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, టైమ్ సిరీస్ కింద వస్తుంది. అది సపరేట్ డొమైన్, మనకి అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, కానీ అది ఇమేజెస్ తీసుకొని ప్రాసెస్ చేయడం కాదు, అది వేరే. ఆ ప్రాసెస్ వేరే సార్? మనం ఇమేజెస్ తీసుకొని ప్రాసెస్ చేయడం వేరే, అది CV కింద వస్తుంది, కంప్యూటర్ విజన్ కింద వస్తుంది. ఓకే. ఇప్పుడు డిగ్రీ సార్, నాది డిగ్రీ బ్యాక్గ్రౌండ్ తోటి AIకి రావచ్చు? రావచ్చు, కానీ అది డొమైన్ స్పెసిఫిక్గా మీ ఫైనాన్షియల్ సంబంధించి వీటి మీద ఫోకస్ చేయండి. దీంట్లో AI సార్ ఇప్పుడు మీకు ఏ అన్నది ఏ ఫీల్డ్లోనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఏ ఫీల్డ్లోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నప్పుడు మీరు బీకామ్ కదా. సో మీకు అకౌంట్స్ వీటి ఫైనాన్షియల్ సంబంధించిన వాటి మీద బాగా గ్రిప్ ఉంటుంది. సో మీరేం చేయాలి, మీరు ఏ చేసిన తర్వాత సో నేను ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ చేశానని చెప్పి వెళ్ళొచ్చు మీరు. ఓకే, మీకు డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది కదా, అంటే డొమైన్ ఇన్ ది సెన్స్ సబ్జెక్ట్ పరంగా డొమైన్ నాలెడ్జ్ ఉంది కదా మీకు. సో ఆ విధంగా వెళ్ళచ్చు. అండ్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్లో మీకు ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక దాంట్లో చేస్తారు, ఒక దాంట్లో చేయరండి ఏం రూల్ లేదు. ఒకవేళ డొమైన్ నాలెడ్జ్ లేని వాళ్ళు
ఏ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. సో డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏ తెలియకపోతే ఏ నేర్చుకుంటారు. అది ఈ కోర్సు 3 months సార్? అవునండి, 3 months, మండే టు ఫ్రైడే, ఎవ్రీ డే 1 to 2 hours ఉంటుంది, మార్నింగ్ 6 to 8. ఓకే. డౌట్ సెషన్ అన్ని ఈ గ్రూప్ లో పోస్ట్ చేయాలా సార్? ఈ గ్రూప్ లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ కోర్సు మనం ఎక్స్పీరియన్స్ అనేది ఎంత 2 years పెట్టుకోవాలా సార్? 2 years ఉంటే నేను 2 years గ్యారంటీ ఇవ్వగలను, బట్ ఇట్ అగైన్ లైక్ మీ ప్రాక్టీస్ మీద డిపెండెంట్. జనరల్ చాలా మంది 4 years వెళ్తారు. సో టోటలీ డిపెండ్స్ ఆన్ దట్. సో అది నేను ఇంకా అంటే నేను చెప్పను కానీ, బట్ 2 years అయితే ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. రైట్ టైంలో ఏ విధంగా చేస్తారో ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ 3 years కానీ 4 years పెడితే ఎంత వస్తుంది సార్ ప్యాకేజ్ మనకి? అది డిపెండ్స్ అండి, ప్రోడక్ట్ మీద డిపెండెంట్ ఉంది. అరౌండ్ 10, మినిమం 10 వస్తుంది. కొంతమంది 8 ఇస్తారు. సో కొంతమంది 15-20 కూడా వెళ్తుంది. సో అది హౌ వెల్ యూ హ్యావ్ నాలెడ్జ్, హౌ వెల్ యూ ఎక్స్పోజ్, అంతే. ఆ నాలెడ్జ్ మీరు ఎలా ఎక్స్పోజ్ చేసుకోగలుగుతున్నారు ఆ ఇంటర్వ్యూలో అన్నది డిపెండెంట్. ఓకే. ఇప్పుడు ఏ వాళ్ళకి మినిమం 10 వస్తుంది. సో నో ఇష్యూస్. మినిమం 3 years పెట్టుకుని 10 వస్తుందా సార్? 3-4 years వెళ్ళే వాళ్ళకి 10 వస్తుంది. ఓకే. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ సౌండ్ నాలెడ్జ్, అంతే. చెప్పండి, ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి? ఫీజ్ ఎంత సార్ ఇది? కోర్స్ ఫీజ్ ఎంత? ఇది 35K అండి. 35? అవును. మీరు ఫస్ట్ 1 month అంటే కోర్స్ స్టార్ట్ అయిన 1 week లోపల 50% పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 30 days తర్వాత మీరు రిమైనింగ్ 50% పే చేయాల్సి ఉంటుంది. కోర్స్ స్టార్ట్ అయిన 15 days వరకు? 15 days కాదు, 1 week. 1 week వరకు 50% పే చేయాలా? అవును. ఓకే. 1 week లోపల 50% పే చేయాలి. రిమైనింగ్ 50% మీ 30 days తర్వాత పే చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే 1 week లోపల. ఓకే. ఎప్పటి నుంచి సార్ క్లాస్ స్టార్ట్? నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుందండి. మండే నుంచి. ఓకే. 6 o'clock. ఓకే. మీరు వెంకట గారు టచ్ ఉండండి, మీటింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే ఎలా జాయిన్ అవ్వాలంతా. యా ఓకే సార్. యా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి? ఫైన్ సార్. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు వెంకట గారు ఒకసారి మెసేజ్ పెట్టండి, లేదా నాకు మెసేజ్ పెట్టండి. మీకు ఒకటే నెంబర్ ఉంది కదా సార్ ఈఎల్ఆర్ది? వేరే ఒకే నెంబర్ ఉంది, అది వాళ్ళు మ్యాక్సిమం మీకు అన్ని క్వశ్చన్స్ క్లారిఫై చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కూడా ఒక డెమో ఉండొచ్చు, నెక్స్ట్ సాటర్డే కానీ సండే కానీ. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అటెండ్. ఓకే సార్, సాటర్డే సండే మళ్ళీ జాయిన్ అవుతాను. అలాగే ఏమైనా ఫ్రెండ్స్ ఏమన్నా లేదా కలీగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఎంకరేజ్ చేయండి. సార్ నేను రిఫర్ చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ.